ముస్లిం ప్రాంతాల్లో కూడా బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇప్పుడు కొత్తగా 58 మంది తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు విడిపోయి బీజేపీకి మద్దతు ఇస్తామంటున్నారు కదా. అందులో చూసుకుంటే ఒక 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటిది పూర్తిగా వాళ్ళు ముస్లిం ఎమ్మెల్యేలే, పైగా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు. 3 ఎంపీలు సేమ్ అనమాట. ఓవరాల్గా బీజేపీ అక్కడ 43 సీట్లలో 18 గెలిచినటువంటిది ముస్లిం ప్రాంతాల్లో. అలాంటి చోట్లన వాస్తవంగా బీజేపీ ముస్లిం ప్రాంతాలు గెలిచింది ఎలాగంటే హిందువులంతా పోలరైజ్ అయ్యి ఓటేయడం వల్ల. కానీ ఇప్పుడు ముస్లింల చేత ఓట్లు పొందిన వాళ్ళు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తామంటున్నారు. ఇది మరి ముస్లిం సామాజిక వర్గం అందరి మద్దతు అవుతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది. అయితే ఒక్కటి ఇక్కడ విషయం అర్థమైపోయింది, ముస్లిం సామాజిక వర్గం యునైట్ అయ్యి దెబ్బ కొట్టాలని గనక ప్రయత్నిస్తే హిందువులు ఏకమవుతారన్నటువంటి ఒక గుణపాఠం తేలినటువంటి సందర్భం. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో అలాంటి పరిస్థితి రాకుండా చూస్తారా లేదా మరింత దూసుకెళ్తారా అనేది చూడాల్సి ఉంది.